అందరికీ నమస్తే. వెంకటేశ్వర స్వామి వారికి గోవింద అనే నామం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. కలియుగానికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. 4,32,000 సంవత్సరాల ప్రమాణం కలిగిన కలియుగానికి ఆదిదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ యుగాది నందే తానుండవలసిన చోటు సప్తగిరి అని ఎంచుకుని తిరుపతి ప్రాంతానికి వచ్చాడట. అప్పుడు అక్కడ చిరకాలంగా ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూసి, మునిపుంగవ, నేను వెంకట నాయకుణ్ణి, ఈ కలియుగానికి అధిపతిని, అందరికీ ఆరాధ్య దైవాన్ని. ఈ సప్తగిరి మీద నివసించాలని వచ్చాను. రోజు క్షీరసేవనం చేయటానికి నాకు ఒక గోవుని ఇస్తావా అని అడిగాడు. అగస్త్య ముని ఆ మాటలు విని పులకించిపోయారు. ఆహా, ఏమి నా భాగ్యం! సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే వచ్చి నన్ను గోవును ఇమ్మని అడగవచ్చాడా అని ఎంతో ఆనందిస్తూ, అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న గోవులు మేతకై అడవిలోనికి వెళ్ళటం చేత అగస్త్యుడు చేతులు మోడ్చి, స్వామి, అలాగే నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలము ఫలానా అని ఎంచుకున్నావే కానీ నీవు ఇంకా రాలేదు కదా. మా అమ్మతో, అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తో కలిసి వచ్చిన నాడే నీకు గోవును ఇస్తాను అని అన్నాడు. అందుకు ఆనందించిన వెంకటేశ్వర స్వామి అలాగే కానిమ్మని అంతర్హితుడయ్యాడు. మరికొన్నాళ్ళకి లోకమాత అయిన లక్ష్మీదేవి అమ్మవారితో కూడి ఇక యుగాంత పర్యంతం స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి వచ్చినప్పుడు మళ్ళీ అగస్త్య ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు అగస్త్య ఋషి అక్కడ లేడు. శిష్యుడు ఎవరో ఉంటే వెంకటేశ్వర స్వామి ఆ శిష్యుడితో జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు అతను, అలాగే స్వామి, మా గురువుగారు ఎక్కడికో వెళ్ళారు, రాగానే చెబుతాను అన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేదో అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి, అడుగో స్వామి అంటూ అటుగా చూపించాడు. అలాగా దేవదేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం అని మనసులో ఎంతో నొచ్చుకుంటూ పాకలో ఉన్న గోవును ఒకదానిని కట్టు విప్పి గబగబా వెంకటేశ్వర స్వామివారి వెంటబడి గోవు ఇందా, గోవు ఇందా అని కేకలు వేసుకుంటూ వెనకాలే వెళ్ళాడు. ఇందా అంటే ఇదిగో తీసుకో అని అర్థం కాబట్టి మునీంద్రుడు ఎలుగెత్తి గోవింద గోవింద అని అరుస్తూ వెంటబడి వెళుతూనే ఉన్నాడు. శిఖరాగ్రానికి చేరేసరికి 108 సార్లు ముని గోవింద గోవింద అని కేకలు వేశాడు. అప్పుడు స్వామి వెనుతిరిగి, మునీంద్ర, గోవిదిగో తీసుకో అనే అర్థంలోనే అయినా నన్ను నీవు గోవింద గోవింద అని 108 సార్లు నన్ను ఉద్దేశించి అన్నావు కాబట్టి గోవిందుడు అనేది నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు గోవింద అనే నామం ఎంతో ప్రీతిపాత్రమైనది కూడా. నీలాగే ఈ కొండను ఎక్కే నా భక్తులు నన్ను ఉద్దేశించి గోవింద గోవింద అని 108 సార్లు పలికితే వాళ్ళకి మోక్షాన్నిస్తాను అని వాగ్దానం చేసి అగస్త్యుడు ఇచ్చిన గోవును ఆప్యాయంగా స్వీకరించాడు వెంకటేశ్వర స్వామి. కాబట్టే ఏడుకొండల స్వామివారిని దర్శించే భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద గోవింద అని నోరారా పిలుచుకుంటూ స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామస్మరణ చేస్తేనే ఆ స్వామికి ప్రీతి.
సహస్రనామాలున్న ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇలా గోవింద గోవింద అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికి భక్తులు తరిస్తున్నారు.